జై భీమ్ అందరికీ. జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్తలు, ప్రధాన సారాంశము, ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, రోజురోజుకు కులాల మధ్య మతాల మధ్య పెరుగుతున్నటువంటి విధ్వంసము, క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి కుట్రలు, ఈరోజు జరగవలసినటువంటి క్రైస్తవ ప్రవీణ్ పగడాల సభ, ఒక పక్కన తెలంగాణ, మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఈ సభలు, దీన్ని అడ్డుకున్నటువంటి పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నో లక్షల మంది క్రైస్తవ బిడ్డలు ఈ యొక్క సభలో పాల్గొని ఏ కుట్ర కుతంత్రాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు సమాధానం చెప్పేటువంటి సందర్భంలో పెట్టేటువంటి ఈ రెండు సభలకు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక పక్కన మాజీ ఎంపీ హర్ష కుమార్, మరో పక్కన కేఏ పాల్, రెండు సభలు కూడా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవుల గురించి, క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విధ్వంసానికి, గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపేసినటువంటి భయంకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి సభలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఈరోజు నాకు చాలామంది కూడా కాల్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో చెప్పండి, ఏమైపోతుందో చెప్పండి అని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భయంకరమైన దాడులు ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా క్రైస్తవ మతం గురించి చెప్తున్నారో నేను చెప్పేసి హాట్ కట్లు చెప్తాను. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్, ఇది సెంట్రల్ సంబంధించి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎక్కడ కూడా జరిగిన నేపథ్యంలో, ఒకటోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్లో ఏం లేదు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం లేదు, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఏ విధంగా కుట్రలు వేస్తుందో మీరు పసిగట్టండి. ఒకటోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, బీజేపీకి అన్ని మతాలు, అన్ని కులాలు, క్రైస్తవులు కూడా ఓటేసిళ్ళు, మాట్లాడారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలోనే ఓట్లేసిళ్ళు, ఫస్ట్ సారి కొంత ఇబ్బందులకు ఉన్నటువంటి నేపథ్యంలోనే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చడానికి అందరూ కూడా ఓటేసిళ్ళు బీజేపీకి. మెజార్టీగా బీజేపీ ఎంపీ సీట్లు గెలిపించినటువంటి చరిత్ర ఉంది మన భారతదేశంలో. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది స్వయంగా. మూడోసారి వచ్చేసరికి కొంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ భయంకరమైన పరిస్థితుల వల్ల బీజేపీ చేసేటువంటి సనాతన ధర్మ పద్ధతిలో, బీజేపీ చేసినటువంటి భయంకర పరిస్థితిలో బీజేపీకి అందరూ కూడా ఓటు వెయ్యొద్దు అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మూడోసారి. అందుకోసమే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టార్గెట్ ఏముంది? భారత రాజ్యాంగం మొదటిది. ఫస్ట్ ఇది భారత రాజ్యాంగం మొదటిది. రెండవది క్రైస్తవ సమాజం. మూడవది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నాలుగవది ఉన్నటువంటి దళిత్, ఎవరైతే దళిత్ లీడర్స్ ఉన్నారో వాళ్ళను ఇబ్బందులకు గురియాలి. ఇది వీళ్ళ టార్గెట్. క్రైస్తవ మతం, రెండవది ఎస్సీ ఎస్టీ, మూడవది దళిత లీడర్స్. ప్రధానమైనది భారత రాజ్యాంగం. ప్రధానమైనటువంటి ఎజెండా భారత రాజ్యాంగం ప్లేస్లో ఏం చేయాలి? వీళ్ళు సనాతన రాజ్యాంగం తీసుకురావాలి. సనాతన రాజ్యాంగం తీసుకురావడానికి వాళ్ళు ఏం చేసిళ్ళు? ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా
ఇప్పుడు కూడా మనం ఇలా దాడులు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులపైన, బీసీల మీద, ఎస్సీల మీద అప్పుడప్పుడు భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి అనేకమైనటువంటి పదాలు మనం చూసాం. అనేక మంది లీడర్లు కూడా మాట్లాడిన సందర్భాలు చూసాం. భారత రాజ్యాంగం ప్లస్గా సనాతన రాజ్యాంగం వస్తున్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే పుష్కరాలు జరిగిందో ఆ పుష్కరాల్లో ప్రకటించిన నేపథ్యం ఉంది. దానిలో భాగంగానే ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు తీసుకొచ్చి, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పుణ్యస్థానాలని చేయడం జరిగింది. దానికోసం సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేసారు. 100 కోట్ల రూపాయలు. అది దేనిలో భాగం అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి నేపథ్యం. దాని ప్లేస్గా సనాతన రాజ్యాంగం అన్నటువంటి ప్రధానమైనది. ఇక రెండో దానికి వచ్చేసరికి క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవ సమాజం ఏ విధంగా ఉందంటే ఈ భారతదేశంలోని క్రైస్తవులందరినీ, ఈ క్రైస్తవ మతాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేయాలన్నటువంటిది ప్రధాన ఎజెండా సనాతన ధర్మ పద్ధతి. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి గొడ్డలు పెట్టిగా ఉన్నటువంటి ఏ మతం ఉందంటే క్రైస్తవ మతం. క్రైస్తవ మతంలో ఎవ్వరు కూడా మాట్లాడరు. క్రైస్తవం మీద దాడి జరిగినా, క్రైస్తవులను చంపేసినా, క్రైస్తవుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడినా ఎవ్వరు కూడా మాట్లాడరు. మిగతా మతాల గురించి పోతారంటే ఏ మతాల గురించి పోరు. ముస్లిం మతం గురించి పోతారంటే ముస్లిం మతం గురించి పోరు. సిక్కు మతం గురించి పోతారంటే సిక్కు మతం గురించి పోరు. ఇంకా ఏమైనా మతాలు ఉన్నాయంటే ఆ మతాల గురించి పోవాలంటే వాళ్ళ మతాల గురించి పోరు. కానీ ఎవరు ఏ మతం గురించి రావాలి, వాళ్ళు క్రైస్తవ మతం గురించి రావాలి. క్రైస్తవ మతం గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా మాట్లాడరు. క్రైస్తవుల గురించి దాడులు చేస్తే, క్రైస్తవుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరు కూడా ముందుకు వచ్చారు. క్రైస్తవ మతంలో నుండి చాలామంది బిషపులు, చాలామంది పాస్టర్లు, చాలామంది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బైబిల్ను అడ్డం పెట్టుకొని జీసస్ను ముందు పెట్టి జీసస్ ఆలోచన విధానాన్ని, బోధనలు చెప్తూనే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అనేక మందికి బోధనలు చేస్తున్న తరుణంలో కష్టం వస్తే నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈరోజు జరిగేటువంటి నెక్స్ట్ ఏంటి క్రైస్తవ మతమే. క్రైస్తవ మతాన్ని ఏం చేసిళ్ళు, భారత రాజ్యాంగం జోలికి పోకుండా క్రైస్తవ మతం జోలికి వచ్చిళ్ళు. క్రైస్తవ మతం జోలికి వచ్చి మణిపూర్లో ఏం చేసిళ్ళు, క్రైస్తవుల మీద దాడులు చేయడం పేరుపెట్టిళ్ళు. ఏంది, అక్కడ ఉన్నటువంటి కనీస సంపాదనను పక్కన పెట్టేసి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి జిల్లాలను టార్గెట్ చేసి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఊచకోత గురి చేసి అనేక మందిని చంపేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూసాం. వాళ్ళందరూ ఎవరంటే క్రైస్తవులు. వాళ్ళంతా ఒక మతాన్ని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు. ఇప్పుడు కూడా క్రైస్తవుల రాష్ట్రాలు ఎందుకు అంత భయంకరంగా జరుగుతుందంటే క్రైస్తవ మతాన్ని మార్చేసేటువంటి ప్రయత్నంలో భాగం. క్రైస్తవ మతాన్ని పట్టుకుంటే క్రైస్తవ బైబిల్ని చదువుకొని, బైబిల్ను పట్టుకొని మత ప్రచారం చేస్తే ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా గల హిందూ దేశం, శ్రీరాముని కొలుస్తాము, దేవుళ్ళని మాత్రమే కొలుస్తాము, దేవుళ్ళ భజనలు మాత్రమే చేయాలి అన్నటువంటి లక్ష్యంతో క్రైస్తవ మతాన్ని లేకుండా చేయాలనే ఒక బలమైనటువంటి కుట్ర కుతంత్రాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆడించినటువంటి డ్రామాలో భాగంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు అనేకమైనటువంటి కుతంత్రాల భాగంగా మణిపూర్లో స్టార్ట్ చేసి మణిపూర్ నుంచి జార్ఖండ్ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్టేట్లకు అంటుకుంది. అక్కడ ఉన్నటువంటి స్టేట్లలో అల్లర్లు జరిగి అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగిన నేపథ్యంలో మిగతా రాష్ట్రాలలో భయభ్రాంతులకు గురైపోయి ఆగిపోవడం జరిగింది. మణిపూర్లో ఇంకా కొనసాగుతుంది. ఆ మణిపూర్ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వము ఏపీలో ఏర్పడ్డది. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలోనే భారతదేశంలో అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తులు, హిందువులు ఇష్టపడే వ్యక్తులు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇష్టపడే వ్యక్తులు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుపతిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి టెంపుల్. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది? ఏపీలో ఉంది. ఏపీలో ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనుకొని కూటమి ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ప్రవీణ్ పగడాల మీద తీసుకున్నటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయాలు. ప్రవీణ్ పగడాల గురించి అనేకమైనటువంటి సందర్భంలో, ప్రవీణ్ పగడాల క్రైస్తవ మతం గురించి మాట్లాడినటువంటి అనేకమైనటువంటి సందర్భంలో అనేక మందికి ఆయన సమాధానం చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము.